మేడిగడ్డకు బీఆర్ఎస్ పిల్లల కుంగుబాటు పగుళ్ల పరిశీలన కోసం అన్నారం బ్యారేజ్ అయితే సందర్శన. ఇవాళ బీఆర్ఎస్ సంబంధించినటువంటి మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ చైర్మన్లు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, బీఆర్ఎస్లో సంబంధించిన ప్రతి ఒక్క లీడర్లు కూడా ఈరోజు మేడిగడ్డను కూడా సందర్శించిన నేపథ్యం ఉంది. వాళ్ళు ఏ విధంగా పోతున్నారు, ఎట్లా పోతున్నారు, దేనికోసం పోతున్నారు అనేది కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యే, కీలక నేతల టూరు. తెలంగాణ భవన్ నుంచి సుమారు 200 మందితో ఇంజనీరింగ్ నిపుణులతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనంతరం ప్రెస్ మీట్ నిర్వహించే ఛాన్స్ కూడా ఉంది ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో. ఇవాళ పగుళ్ళు ఇవన్నీ జరిగినాయి. మళ్ళీ పోయి వాళ్ళు ఏం చెప్తారో ఏదో. ఇవాళ ఎందుకోసం చేస్తున్నారు? ఇవాళ లక్షల కోట్ల రూపాయల అవినీతి, లక్షల కోట్ల రూపాయలు బట్టబయలాయి. ఇవాళ ప్రతిదీ కూడా అవినీతి. బీఆర్ఎస్లో జరిగిన అవినీతి ఎక్కడ జరగలేదు. ప్రతిదీ కూడా ఏదో ఒక పేపర్లో ఆధారాలతో సహా బయటకు వచ్చినప్పుడు కూడా దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం కేటీఆర్ చేస్తున్నాడు. ఇలా కేటీఆర్ చేసేదానికి ఇలా ఏమైనా సంబంధం ఉందా? ఇలా పగుళ్ళు అని వాళ్ళు సందర్శించి ఇంత స్పష్టంగా కనపడుతుంటే అక్కడ పోయి పవర్ ప్రజెంటేషన్ ఇవ్వడం ఏంటి? ఎమ్మెల్యేలు, మంత్రులు పోయి ఏం చేస్తారు అక్కడ? మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రజెంట్ ఎమ్మెల్యేలు పోయి ఏం చేస్తారు అక్కడ? చూడు, రీఇంజనీరింగ్ ఆలోచన పెద్ద తప్పు. కాళేశ్వరానికి కేంద్ర జలసంఘం అప్రూవల్ ఇవ్వలేదు. కేంద్ర జలశక్తి సలహాదారు వెదిరే శ్రీరామ్ ఈయన చెప్తున్న అబద్ధాలతో మేడిగడ్డ డిజైన్ పరిశీలనకు మేము వస్తాం, మీ అవినీతి వివరిస్తాం. అమరవీరుల కుటుంబాల తెలంగాణ ప్రజా సంఘాలతో కలిసి తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు ఎం రఘురామారెడ్డి కూడా ఈయన చెప్తున్నాడు. ఇక్కడ ఏంటంటే అప్రూవల్ ఇవ్వాలని చెప్తున్నారు. ఇక్కడ వెదిరే శ్రీరామ్ అంటేనే ఇక్కడ పరిశీలనకు మేము కూడా వస్తామని, అమరవీరుల కుటుంబాలు కూడా మేము కూడా వస్తాం, చర్చకు రెడీ, మాతో పాటు చర్చ చేయాలని కూడా వాళ్ళు రఘురామారెడ్డి కూడా చెప్తున్నాడు. త్వరలో మేడిగడ్డ డ్యామ్ సేఫ్టీ టీం కమిటీ ఏర్పాటుకు జలశక్తి మంత్రి ఆమోదం. గోదావరి బోర్డు మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యారు హెడ్గా నేడు 9 సభ్యులు కూడా పేర్లు వెల్లడి. దీనికి సంబంధించి ఈ సేఫ్టీ డ్యామ్కి సంబంధించిన ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఒక టీం కూడా ఏర్పాటు చేసేటువంటి నేపథ్యం కూడా ఉంది అనే నేపథ్యం. వాళ్ళ సవాళ్ళకు ప్రతి సవాలు కూడా ప్రతి అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు కాకుండా బయట వాళ్ళు కూడా సవాల్ చేసే నేపథ్యం ఉంది. పాలమూరుకు కాంగ్రెస్ ఎత్తిపోతుల పథకం సందర్శన. ఉమ్మడి మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు, నాయకుల టూరు. సిడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితులు వంశంతిరెడ్డి ఆధ్వర్యంలో గత ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని వివరించే ప్లాన్. కృష్ణా జలాల విషయంలో కేసీఆర్పై ప్రశ్నల వర్షం. ఏపీకి సహకరించండి బ్లేమ్ చేసే ఛాన్స్. ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ వీళ్ళు ప్రజెంటేషను, ఇక్కడ వీళ్ళు ప్రజెంటేషను, ఇద్దరు కూడా ఒక దిక్కు వాళ్ళు మేడిగడ్డకు ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి బీఆర్ఎస్ అక్కడ ప్రజెంటేషన్ చేస్తుంటే అధికార పార్టీలో ఉన్నటువంటి పాలమూరు వాళ్ళు కూడా అక్కడ ప్రజెంటేషన్. అంటే జనాన్ని ఎటు చేసినా డైవర్ట్ చేసే విధంగా జనం ఇవాళ మీడియాలో వచ్చేటువంటి కథనాలు కానీ, పేపర్లో వచ్చే కథనాలు కానీ జనం డైవర్ట్ కాకుండా ప్రజల మధ్యలో ఉండే విధంగా, ప్రజల మధ్యలో ఉండి ప్రజలకు దగ్గరగా అయ్యే విధంగా ఇక్కడ కాంగ్రెస్ చేస్తుంది, ఇక్కడ బీఆర్ఎస్ చేస్తుంది. సై అంటే సై అన్నట్టు ఇక్కడ ఉంది. ఇక్కడ పాలమూరు మీద వాళ్ళు కాంగ్రెస్ సంబంధించిన టీం అంతా వాళ్ళు వెళ్తున్నారు. ఇక్కడ బీఆర్ఎస్ సంబంధించిన టీం అంతా ఇక్కడ మేడిగడ్డకి వెళ్తున్నారు. నేడు